ఈరోజు మా వ్యూవర్స్కి తెలియని విషయం ఏదైనా చెప్పండి. ట్రిపుల్ షిఫ్ట్ మేనిఫెస్టేషన్. ఫస్ట్ థింగ్ ఇస్ మైండ్ అనేది షిఫ్ట్ అయి ఉండాలి. ధనాన్ని ఇంకా త్వరగా ఆకర్షించడానికి ఇంకేదైనా చెప్తారా? అందరూ ఏమనుకుంటారంటే నాకు డబ్బు వచ్చినాక నేను ఆనందంగా ఉంటా అనుకుంటారు, కానీ దట్ ఈస్ అ రాంగ్ థింగ్. నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి హరిత గారు. ఈ రోజు మా వ్యూవర్స్ కి తెలియని విషయం ఏదైనా చెప్పండి. ధనాకర్షణ కోసం మంచి మంచి మెథడ్స్ ఉన్నాయి మేడం. సో ముందుగా ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, ఒక ఫాస్టెస్ట్ వేలో కూడా మనీని ఆకర్షించుకోవచ్చు మేడం. అంటే ఎన్నెన్నో మెథడ్స్ ఉన్నాయి. అందులో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్స్ నేను చాలా వరకు రివీల్ చేయడం జరిగింది మేడం. ఈ రోజు చెప్పబోయేందంటే ట్రిపుల్ షిఫ్ట్ మేనిఫెస్టేషన్. ఏంటంటే ట్రిపుల్ షిఫ్ట్ మేనిఫెస్టేషన్. ట్రిపుల్ షిఫ్ట్ మేనిఫెస్టేషన్ ఏంటి? ఆ ట్రిపుల్ షిఫ్ట్ మేనిఫెస్టేషన్ అడుగుతూ ఉంటారు. ఆ ట్రిపుల్ షిఫ్ట్ మేనిఫెస్టేషన్ అంటే 3 షిఫ్ట్ మేడం. అంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇస్ మైండ్ అనేది షిఫ్ట్ అయి ఉండాలి, తర్వాత ఎమోషన్ అనేది షిఫ్ట్ అయి ఉండాలి, నెక్స్ట్ నీ ఐడెంటిఫికేషన్ అంటే నీ ఐడెంటిటీ కూడా షిఫ్ట్ అయి ఉండాలి. సో దీన్నే ట్రిపుల్ షిఫ్ట్ మేనిఫెస్టేషన్ మెథడ్ అని అంటారు. ఏంటి సార్ ట్రిపుల్ షిఫ్ట్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? అసలు నిజంగానే రిజల్ట్స్ వస్తాయంటారు. నిజంగా ఫస్ట్ మన మైండ్ చూద్దాం మేడం. మైండ్ కనుక మనం షిఫ్ట్ చేయనంత వరకు రిజల్ట్స్ రావు. డబ్బును ఎవరైతే ఆకర్షించాలనుకున్నా ఫస్ట్ వాళ్ళు షిఫ్ట్ చేయాల్సింది ఏంటంటే మైండ్ మేడం. అంటే మనసులో ఆలోచనలు డబ్బు గురించి రావాలి. అంటే మనసులో కనుక పేదరికం, బాధలు, చికాకులు, అసంతృప్తులు, అసహనము, నిరాశ, నిస్పృహలు ఉంటే మనీ రాదు మేడం. అవన్నీ బ్లాక్స్ మేడం. అవన్నీ తీసేసి వాటి ప్లేస్లో ధైర్యాన్ని నింపాలి, అబండెంట్ సమృద్ధిని నింపాలి, నేను ఏదైనా చేయగలిగిన ఆత్మవిశ్వాసాన్ని నింపాలి, కళ్ళల్లో కాన్ఫిడెన్స్ ఉండాలి, గుండెలో ధైర్యం ఉండాలి, ఏదైనా సరే సాధిస్తగల ఆత్మవిశ్వాసాన్ని నింపగలగాలి. ఎందుకంటే మేడం రిప్లేస్ చేయాలి మనసులో. అది మైండ్ షిఫ్టింగ్ అంటారు. నాకు మనీ వచ్చింది, హ్యాపీగా నేనున్నాను, అలాంటి ఆలోచన ఎప్పుడు పరస్పరం అంటే ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. ఏంటి? మనీకి సంబంధించిన ఆలోచన ఎక్కువ ఉండాలి. ఫస్ట్ షిఫ్టింగ్ ఏంటి మేడం? మైండ్ షిఫ్టింగ్. సెకండ్ షిఫ్టింగ్ ఈజ్ ఎమోషన్ షిఫ్టింగ్. ఎమోషన్ అంటే ఏంది మేడం? ఫీలింగ్ కనుక, భావం కనుక ఉద్రేకం అయితే, భావోద్వేగం అయితే అది ఒక ఎమోషన్ అంటారు. మీ లోపల హ్యాపీనెస్ ఉంటే రిజల్ట్స్ వస్తాయి. సాడ్నెస్ ఎక్కువ అయిపోయింది, రిజల్ట్స్ రావు. ఫియర్నెస్ ఎక్కువ ఉంది, రావు. ధైర్యం ఎక్కువ ఉంది, డేర్నెస్ ఎక్కువ ఉంది అంటే ఒకటి ఏంటంటే పాజిటివ్ ఎమోషన్స్ కలిగి ఉండాలి. హ్యాపీ, జాయ్, గ్రాటిట్యూడ్ అలాంటి ఎమోషన్స్ మనం కలిగి ఉంటే మైండ్ని మనం ఎప్పుడు షిఫ్ట్ చేసుకోవాలి, అప్పుడు మనకు రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్ ఏంటి మేడం? మైండ్ షిఫ్ట్. సెకండ్ ఈజ్ ఎమోషన్ షిఫ్ట్. నెక్స్ట్ ఈజ్ ఐడెంటిఫికేషన్ షిఫ్ట్. నువ్వు రిచ్ అవుదావు నువ్వు అనుకున్నారు మేడం. సో నీ యొక్క యాక్టివిటీస్ కూడా, ఐడెంటిటీ కూడా అలా ఉండాలి. నీ బాడీ లాంగ్వేజ్ ఆ విధంగా ఉండాలి. ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి, చిరునవ్వు ముఖంతో ఉండాలి, ఏదైనా సరే సాధిస్తారని ఆత్మవిశ్వాసం ఉండాలి. నీ యాక్టివిటీస్ కూడా సపోజ్ ఓలానో ఉబరో బుక్ చేసావు, ర్యాపిడోనో బుక్ చేసుకున్నావు, ఓకే, ఏదో ఒకటి ఓలానో బుక్ చేసుకున్నావు, సట్ ఆఫ్ అమౌంట్ చేయింది. ఎంత అయింది? 75 రూపీస్ అయింది. సో చాలామంది ఏం చేస్తారంటే 75కి 70 ఎగ్జాక్ట్గా ఇవ్వడము, లేదా కొంచెం అడగడం అంటే అలా చేస్తుంటారు. నేనేమంటానంటే కొంచెం ఎక్కువనే ఇవ్వండి. 79, 89, 99 అని నేను ఏమంటానంటే ఎందుకు నేను ఎక్కువ అంటున్నాను అంటే బాడీ లాంగ్వేజ్ అంటే మనకు మైండ్ కూడా రిచ్ మైండ్గా ఆలోచించడం. అంటే ఇప్పుడు కూరగాయ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కూరగాయలు మేడం, కూరగాయలు కేజీ ఎంత అని అడగగానే వారు ఒక 25 రూపీస్ ఎంత అడిగారు. 20కి ఇస్తావా, 15కి ఇస్తావా అంటే బేరాలు. నేనేమో ఆడమంటాను. ఎక్కడ ఆడాలి? గోల్డ్ దగ్గర ఆడండి వీలుంటే. చిన్న దాంట్లో వదిలేసేయాలి. ఎందుకు నేను అంటాను మేడం, అక్కడ మీరు ఎంత ఆడినా ఎంత 5 రూపీస్ తగ్గించలేరు. అందుకోసం ఆడాల్సిన అవసరం లేదంటే ఎక్కడ అసలు నిజం చెప్పాలంటే రిచ్ మైండ్ సెట్గా ఉండాలి మేడం. అంటే మనకు మహా అంటే ఇక్కడ 5 రూపీస్ 10 రూపీస్ లాభం వస్తాయి, బట్ వారు అంత ఎఫర్ట్ పెడుతుంటారు. సో మనకు హ్యాపీగా దానికి ఇచ్చేసాం అనుకోండి, మన లోపల ఒక హ్యాపీనెస్, వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది, అబ్బా చాలా హ్యాపీగా వచ్చారా. మన వల్ల చూడు మేడం, ఎంతమంది హ్యాపీ ఫీల్ అవుతాయి, మన లైఫ్ అంత సక్సెస్ అవుతుంది. దీన్నే మన పురాణాల్లో కావచ్చు, లేదా మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఇవ్వడం. అంటే ఏదైనా ఇస్తే ఎదుటి వ్యక్తి దానం చేయమనే ఉన్నారు. దానం చేసినప్పుడు ఏమవుతుంది మేడం? ఎదుటి వ్యక్తి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాడు. మనం ఏమిస్తున్నాం అక్కడ? మనం హ్యాపీనెస్. మళ్ళీ ఏం తిరిగి వస్తుంది? హ్యాపీనెస్. అంటే మనం ఏదైతే ఇస్తామో తిరిగి మళ్ళీ వస్తుంది. ఒకవేళ మన వల్ల ఒకరు బాధపడ్డారు మేడం, ఆ బాధపడడం అనేది మళ్ళీ మనకే వస్తుంది, బట్ ఇన్ ద డిఫరెంట్ ఫామ్లో మనకు వస్తుంది. అంటే ఒకటి మీకు డబ్బు రావాలి అంటే డబ్బును ఇవ్వండి దానంగా. మంచి అంటే కొంచెం ఆర్గనైజేషన్స్ ఉంటాయి మేడం, అక్కడ ఇవ్వడానికి ఉండాలి వాళ్ళ దగ్గర. నేనేమంటానంటే ఇవ్వడానికి ఉండాలి కదా, ఇస్తే వస్తుంది. అంటే మీ దగ్గర 10 రూపీస్ ఉన్నాయి మేడం, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 10 రూపీస్ ఉన్నాయి, 2 రూపీస్ ఒక స్వీట్స్ లేదా చాక్లెట్ అయితే వస్తుంది కదా, 2 రూపీస్కి 2 చాక్లెట్స్ వస్తాయి కదా, చిన్న పిల్లలకి ఇచ్చేయండి. ఆ నెల రోజుల్లో చూడండి వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎంత పెరుగుతుంది అంత పెరుగుతుంది. ఎందుకంటే దే ఆర్ వెరీ హ్యాపీ మేడం. సో మీరు ఇచ్చిన చాక్లెటే కావచ్చు, బట్ ఆ ఫీల్నెస్ ఈజ్ అ గ్రేట్ థింగ్ ఫర్ వాళ్ళకి. సో మీరు ఏది ఇచ్చారో అది మల్టిపుల్ రిటర్న్ వస్తుంది. సో అదేవిధంగా నేను ఏమంటానంటే ఇక్కడ మనం ట్రిపుల్ షిఫ్టింగ్లో ఫస్ట్ మనం ఏం షిఫ్ట్ చేసుకున్నాం? మన మైండ్. నెక్స్ట్ ఏం చేసుకున్నాం? ఎమోషన్. తర్వాత మన ఐడెంటిటీ.
సో ఎప్పుడైతే ఇవి చేసుకుంటూ నీకు ఫీలింగ్స్ అండ్ ఎప్పటికెప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంటే రోజు రాత్రి పడుకునే ముందు నీకు కోరుకున్న కోరికలన్నీ కూడా నిజమైనట్టుగా ఊహించుకోవాలి. సో ఏం కోరికలన్నీ నాకు అవతలేవు, నాకు రిజల్ట్స్ రావట్లేదు, అందరికి వస్తున్నాయి నాకు రావట్లేదు అనుకుంటే ఎప్పటికీ రావు. ఫస్ట్ ఏం చేయాలంటే స్థిత ప్రజ్ఞ లక్షణాన్ని అలవర్చుకోవాలి. దానికంటే ముందుగా మనసు ప్రశాంతం చేసుకోవాలి. లా ఆఫ్ అట్రాక్షన్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మనసును ప్రధానం చేయరు మేడం. అంటే ప్రశాంతంగా ఉంచుకోరు. నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి. మనసు ప్రశాంతంగా లేదు, ఇది కావాలి, ఆరటం ఎక్కువైపోయింది. నిజం చెప్పాలంటే వాళ్ళకి రాదు మేడం. ఇప్పుడే కాదు, ఎప్పటికీ రాదు వాళ్ళకి. సో నేను ఒకటే అంటాను, లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పడం చాలా ఈజీ మేడం. ఇండియాలో హైయెస్ట్ బ్యాచెస్, హైయెస్ట్ డేస్లో ట్రైనింగ్ ఇచ్చారు. సో సబ్జెక్ట్ కంటే వాళ్ళకంటే ముందు మైండ్ పీస్ఫుల్గా ఉందా లేదా దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. రీసెంట్గా మేము ధనాకర్షణ క్రియ కూడా చేస్తాం. ఒక బీజ మంత్రాన్ని తీసుకుని ధనాకర్షణ క్రియ కూడా మా సబ్జెక్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాం. సో ఎందుకు చేస్తున్నాం అంటే అది ఒక వైబ్రేషన్ క్రియేషన్ చేస్తుంది లోపల. ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న వ్యక్తికి పాజిటివ్ ఆకర్షించుకుంటాడు, నెగిటివ్ వైబ్రేషన్ ఉన్న వ్యక్తి నెగిటివ్ని ఆకర్షించుకుంటాడు. అంటే లోపల ఏదైతే ఉందో దానిని వారు ఆకర్షించుకుంటారు. సో లోపల ఎప్పుడూ పాజిటివ్గా ఉంచుకోవాలి మేడం. అంటే అవుటర్ వరల్డ్ ఈజ్ ద రిప్లిక్ ఆఫ్ ఇన్నర్ వరల్డ్ మేడం. చాలామంది ఏమనుకుంటారంటే డెప్స్ ఎక్కువైపోయినాయి, ఏం చేయాలంటారు అనుకుంటారు. మీకు డెప్త్ ఏర్పడింది అంటే నేను ఏమంటానంటే అది ఒక మైండ్ బ్లాక్. అంటే నాకు వచ్చింది, నా దగ్గర అది ఉంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, గందరగోళ పరిస్థితి, ఒక భయం. ఆ భయం నుంచి బయటపడాలి ఫస్ట్. సో తనకి ఏదైతే కావాలో దాన్నే చూడాలి, అబండెన్స్ చూడాలి, ఐశ్వర్యాన్ని చూడాలి, అంటే డబ్బును మనసులో చూడగలగాలి. అప్పుడు వారికి డబ్బు అనేది ఆకర్షించబడుతుందండి హరిత గారు. ధనాన్ని ఇంకా త్వరగా ఆకర్షించడానికి ఇంకేదైనా చెప్తారా? ఎస్ ష్యూర్ అండి. అయితే జాయ్ అండి, జాయ్ ఇస్ ద కీ టు ది మేనిఫెస్టేషన్. అందరూ ఏమనుకుంటారంటే నాకు డబ్బు వచ్చినాక నేను ఆనందంగా ఉంటా అనుకుంటారు. కానీ దట్ ఈస్ అ రాంగ్ థింగ్. మనం ఆనందంగా ఉంటేనే మనకు డబ్బు వస్తుంది. అందుకోసం మేడం హ్యాపీ మనీ మార్నింగ్, హ్యాపీ మనీ ఈవినింగ్. ఇందులో ముందేముంది మేడం? హ్యాపీ 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 మేడం. అంటే ఎవరైనా సరే మేడం హ్యాపీగా చెప్పడం ఈజీ కదండి. సంతోషంగా ఉండండి, పాజిటివ్ మైండ్ తో ఉండండి, ఇవి చెప్పడం ఈజీ, ఆచరించడం కష్టం కదా. అందుకోసమే ట్రైనింగ్ అవసరం మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టు ఒక మంకీని తీసుకొచ్చాం. ఎక్కడ నుంచి? ఫారెస్ట్ నుంచి. ఫారెస్ట్ నుంచి వచ్చినట్టు మంకీని ఒక రింగ్లో తిరగమంటే తిరుగుద్దాం మేడం? అది తిరగదు. కానీ ఏం చేస్తాం దానికి? అక్కడ ట్రైనింగ్ ఇస్తాం. మనకు కూడా అంతే, మనసు కూడా ట్రైనింగ్ మీ క్లాసెస్ కి అటెండ్ అయితే హ్యాపీగా ఉంచగలరా? చాలా ఎంతో మందిని హ్యాపీగా ఉంచాం మేడం. కొన్ని వందల వేల మందికి నేను ట్రైనింగ్ ఇండియాలోనే ఎన్నో బ్యాచెస్ చేశాను మేడం. బట్ కన్సిస్టెన్సీ లోపించింది. అంటే నేను 2 రకాల వ్యక్తిని చూస్తాను వచ్చిన తర్వాత. ఒక వ్యక్తి కన్సిస్టెన్సీ ఉంటాడు మేడం, ఒక వ్యక్తి ఇన్కన్సిస్టెన్సీ ఉంటాడు. ఆ వచ్చిన తర్వాత కూడా నేను అబ్జర్వ్ చేసిన ఎవరైతే కన్సిస్టెన్సీ ఉన్నారో వాళ్ళకి రిజల్ట్స్ చూశాను, ఎవరైతే ఇన్కన్సిస్టెన్సీ వాళ్ళకి రిజల్ట్స్ రాలేదు వారికి ఇన్కన్సిస్టెన్స్, వచ్చిన వాళ్ళకి కన్సిస్టెన్స్. ఎప్పుడైతే ఒకటే మేడం, మీరు ఎంత ఎక్కువ కన్సిస్టెన్సీ ఉంటే రిజల్ట్స్ అంత వస్తుంది. సో నేను అందుకోసం ఫస్ట్ మీరు రాగానే ఫస్ట్ కన్సిస్టెన్సీ ఉంటారా, మీరు రోజు అటెండ్ అవుతారా, రోజు అటెండ్ అవుతే మీకు రిజల్ట్స్ వస్తాయి. ఏ రోజు ఇచ్చిన టాస్క్ ఆ రోజు చేస్తున్నారా లేదా చెక్ చేసుకోమని చెప్తుంటారు. ప్రతి ఒక్కరి మీద మీ అబ్జర్వేషన్ ఉంటుందా? క్లాస్ లో వందలాది మంది ఉంటారు కదా. ఒక్కోసారి ఏమైతుంటే జూమ్ సరిపోదు మేడం, జూమ్ అయిపోతుంటుంది, సార్ అడుగుతుంటారు, జూమ్ కెపాసిటీ నిండిపోతుంటుంది. సో నేను ఒకటి అలా రిజల్ట్స్ చూసినట్టయితే మేజర్గా ఎవరైతే నేను చెప్పినట్టు చేశారో వాళ్ళ రిజల్ట్స్ 100% చూశారు. నేను చెప్పింది డిలే చేశారు, అయినప్పటికీ రిజల్ట్స్ వచ్చినాయి, బట్ కొంచెం లేట్గా వచ్చినాయి. సో రిజల్ట్స్ రావడం అయితే 100%, బట్ కొంచెం ముందు వెనుక వారి సాధన బట్టి ఆధారపడి ఉంటుంది. వారు ఎక్కువ సాధన చేస్తే త్వరగా వస్తాయి, లేట్ చేస్తే కొంచెం డిలే. ప్రాసెస్ ఏంటండి, ఎలా అటెండ్ అవ్వడం? థ్యాంక్ యూ సో మచ్. అయితే గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఉంది. ఆ గూగుల్ ఫామ్ ఎప్పుడైతే వారు ఫిల్అప్ చేస్తారో వెంటనే అక్కడే గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన వెంటనే ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ వచ్చేస్తుంది, అందులో జాయిన్ అవ్వచ్చు. మీరు ఇంట్లో ఉంటూ ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే ఆన్లైన్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఎక్సలెంట్ ట్రైనింగ్ మేడం. ఇంతవరకు నవ్వుతో నా భవిష్యత్తు అనొచ్చు. అంటే ఇంతవరకు ఎవరు చెప్పని విధంగా, ఇంకా ఎవరు చెప్పలేని విధంగా కూడా క్లాసెస్ మేము డిజైన్ చేస్తాం. అంటే ప్రతి బ్యాచ్ న్యూ బ్యాచ్, అంటే ఈ డెమో క్లాస్ తర్వాత బ్యాచెస్ ఉంటాయి కదా, ప్రతి బ్యాచ్ న్యూ బ్యాచే, ప్రతి డేట్ న్యూ టాపికే. సో ఆ విధంగా మేము తీసుకెళ్తున్నాం మనీని ఆకర్షించుకోవడానికి. నిత్య సంతోషంగా ఉండాలంటే మీ క్లాసెస్ కి అటెండ్ అవ్వాలి అంటారు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. సార్ నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్. అవునండి. 45 lakhs కి సేల్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గోదాదేవి గారు. అందరూ కూడా ఒక్కసారి కంగ్రాచులేషన్ హ్యాండ్స్ తో చెప్పారండి, బిగ్ హ్యాండ్స్ తో. మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. కంగ్రాచులేషన్ అండి. ఇంకా మీరు మరింత ముందుకెళ్ళాలి.